సిక్కోలు జిల్లాలో అక్రమంగా మూగ జీవులను కబేలాలకు తరలింపు. చింతాడ రావాడ బుడుమూరు ఇచ్చాపురం వారంతాపు సంతలో నుంచి గోవులు అక్రమ రవాణా. రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దులు దాటించేస్తున్న కింతమంది కేటుగాళ్లు. ఈ అక్రమ రవాణాలను నివారించడంలో అధికారులు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. గోవుల అక్రమ వ్యాపారాలు చేసేవాళ్లపై కఠినంగా శిక్షించాలి హిందువుల సంఘాలు డిమాండ్. ఇదంతా తెలిసినా కళ్ళు మూసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు ఇచ్చాపురం నుంచి ఎచ్చెర్ల మండలాల్లో ఉన్న వారాంతపు సంతలు అడ్డగా మారుతున్నాయి. ఒడిశా నుంచి పశువులను చిలకలూరిపేట, హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. మరికొన్నింటిని స్థానికంగానే కబేలాలకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జాతీయ రహదారిపై భారీ వాహనాలతో అక్రమంగా కబేలాలకు తరలిస్తున్నా పట్టించుకున్న నాథుడే లేరు. ఈ వ్యాపారం కొంతమందికి కోట్ల రూపాయలు కూడబెడుతున్నాయి. పోలీసులకు, పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ అక్రమ వ్యాపారం అధికారులకు తెలిసినా వాళ్ళు లంచాల ముసుగులో మూలుగుతున్నారన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా బీబీఎస్ న్యూస్ CEO వెంకటరమణ బద్రి అందిస్తారు. హలో, నమస్తే, వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. వెంకటరమణ బద్రి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో హిందువులు ఎంతో దైవంగా కొలుస్తున్న గోమాతలను అక్రమంగా కబేలాలకు తరలిస్తున్నారని. అయితే శ్రీకాకుళం జిల్లాలో వారాంతపు సంతలు, అటు చింతాడ, రాగోలు, బుడుమూరు సంతల్లో నుంచి అక్రమంగా ఇతర జిల్లాలకైతే రాత్రికి రాత్రి వేళల్లో జాతీయ రహదారి నుంచి తరలిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు అయితే నిమ్మక నీరెత్తనట్టే వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ కనుసన్నల్లోనే ఇవి జరుగుతున్నాయని కూడా కొంతమంది గుసగుసలాడుతున్న పరిస్థితి కూడా అనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కబేలాలు తరలిస్తున్నారు. అంటే ఈ యొక్క గోమాతల్ని, మూగజీవాల్ని అన్యాయంగా వేలాది సంఖ్యల్లో అక్రమంగా కంటైనర్లు, ఐచ్ఛిక వ్యాన్లతో జాతీయ రహదారిపై అది చిలకలూరుపేట వరకు కూడా కబేలాలకి తరలిస్తామని స్పష్టంగా వాళ్ళే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా అధికారులు, బజరంగ దళ సంబంధించిన అధికారులు అయితే ఎంతోమంది రోడ్లపై ఆపి నిలుపుదల చేసినప్పుడు కూడా ఇలాంటివి అరికట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపొద్దున ఆవు అనేది గూగుల్ మ్యాప్లో చూసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాగా తరువు అంటే ప్రతి ఒక్క ఆవుని కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే రేపొద్దున ఆవు అనేది రేపు వచ్చిన తరాలకైతే గూగుల్ మ్యాప్లో చూపించే పరిస్థితి అయితే కనిపిస్తుంది తప్ప కానీ ఎక్కడ ఏ పల్లెలో, ఏ పట్టణాల్లో కూడా గోమాత అనేది కనిపించే పరిస్థితి కనిపించకుండా చేస్తున్నారు కొంతమంది కేటుగాలు. అయితే దీన్ని నిర్వహించడానికి ప్రత్యేకించి ప్రభుత్వాలు కొత్త చట్టాలు అయితే తేవాలని కూడా చెప్తున్నారు. దీనికోసం హిందూ బజరంగ దళాలు లాంటి ప్రత్యేకించి దళాలు ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు, ఎందుకంటే సచివాలయం సంబంధించిన ప్రతి శాఖ ఉంది. అందులో ప్రతి శాఖలో అంటే ప్రధానంగా వెటనరీ, అదేవిధంగా పశుసంవర్ధక శాఖకు సంబంధించిన కూడా ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకించి నిఘా పెట్టి ఇలాంటివి ఎవరైనా అక్రమార్కులు తరలిస్తున్నది వాళ్ళు గుర్తించి దీన్ని అరికట్టి చేస్తేనే తప్ప కానీ ఇలాంటి మూగజీవాల్ని కబేలాలు తరలించకుండా ఆపవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతేనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఆవులు, గోమాతలు అక్రమంగా తరలించిన అయితే నిలుపుదల చేయడం, కట్టుదిట్టంగా చేయడంలో అధికారులు అయితే వైఫల్యం అయితే చెందారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో వెంకటరమణ, బీబీఎస్ న్యూస్, శ్రీకాకుళం.